అయోధ్యకు వచ్చేది లేదంటూనే మిగతా దేవాలయాల చుట్టూ విపక్షాలు ప్రదక్షిణలు ఎందుకు చేస్తున్నాయి? దీనికి నేను ఇంతకుముందు చెప్పినట్లు ఒక క్రెడిబుల్ ఆల్టర్నేటివ్ ఏంటి అంటే బీజేపీ ఏమో హిందుత్వ పాలిటిక్స్, రాముని రాజకీయాన్ని మిళితం చేసింది. దీనికి ప్రత్యామ్నాయం ఏం చెప్పాలో అర్థం కాని కన్ఫ్యూషన్. సో అందుకే మీరు గమనించండి, మీరు అన్నట్లు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని ఆలయాల్లో పూజలు చేయమని చెప్పింది. ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు సరయూ నదిలో పవిత్ర స్నానాలు చేస్తున్నారు. మేము అన్ని దేవాలయాల్లో ఉత్సవాలు జరుపుతామని మా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి చెప్పారు. అరవింద్ కేజ్రీవాల్ సుందరాకాండ పట్టణానికి పిలిపించాడు. రాహుల్ గాంధీ అస్సాంలో న్యాయయాత్రలో భాగంగా దేవాలయ ప్రవేశం చేశాడు. సో వాట్ ఆర్ యూ కమ్యూనికేటింగ్? అంటే నీకు ఏమి చెప్పాలో అర్థం కాని ఒక కన్ఫ్యూజ్డ్ సిచ్యువేషన్ ఇవాళ జరుగుతుంది కదా. అంటే ఇవాళ బీజేపీ ఏమో ఒకవైపు అయోధ్యలో జరిగిన ఉత్సవాన్ని మతపరమైన అంశాన్ని రాజకీయపరమైన అంశాన్ని మిళితం చేసి రాముడితో పాటు మోడీని ప్రొజెక్ట్ చేస్తుంటే ప్రతిపక్షాలు ఏం చేయాలి? దానికి ప్రత్యామ్నాయం అక్కడికి వెళ్ళి మేము ఈ రాజకీయాన్ని ఖండిస్తున్నాం, అయినను రాముని పైన భక్తితో వచ్చామని చెప్పచ్చు ఒకటి. రెండు, అసలు దీన్ని ఖండిస్తున్నాం కనుక మేము అసలు దీంతో సంబంధమే మాకు ఉండదు, అసలు మతం వేరు, రాజకీయం వేరు, రాజ్యాంగం వేరు అని చెప్పాలి. ఈ రెండు చెప్పకుండా అయోధ్యకు మాత్రం వెళ్ళాం కానీ అదే రోజు మేము అన్ని పనులు చేస్తాం. అదే రోజు మళ్ళీ అంతకు ముందు కూడా చెప్పాం అదే రోజు. ఒకవైపు నువ్వు అయోధ్యకు వెళ్ళవు, ఎందుకంటే అది బీజేపీ రాజకీయం చేస్తుంది. మరి బీజేపీ రాజకీయం చేస్తున్న ఈవెంట్ జరుగుతున్న రోజు నువ్వెందుకు చేస్తున్నావు? మళ్ళీ దీనికి ఆన్సర్ లేదు కదా వీళ్ళకి. అందువల్ల అంటే అటో ఇటో ఒక సాఫ్ట్ హిందుత్వతోని రాజకీయం చేయాలనేది ఒక ప్రయత్నం. అది ఇప్పటికీ ప్రతిపక్షానికి అర్థం కాదు ఏంటంటే, అయ్యా హిందుత్వ రథచక్రాలను అడ్డుకున్న ఫ్యాక్టర్స్ ఏంటి అనేది గనక తమ అనుభవాల నుంచే నేర్చుకుంటే, ఢిల్లీలో ఎలా అడ్డుకున్నారు, కర్ణాటకలో ఎలా అడ్డుకున్నారు, తెలంగాణలో ఎలా అడ్డుకున్నారు, కేరళలో ఎలా అడ్డుకున్నారు, తమిళనాడులో ఎలా అడ్డుకున్నారు, బెంగాల్లో ఎలా అడ్డుకున్నారు, ఈ స్వీయ అనుభవాన్ని అధ్యయనం చేసిన అర్థమవుతుంది. అది కూడా స్వీయ అనుభవాన్ని కూడా అర్థం చేసుకోలేక సింప్లీ బీజేపీ ట్యూన్కు నువ్వు సింగ్ చేస్తున్నావు. సో సింగ్ చేస్తూ నేను బీజేపీ ట్యూన్ వింటలేను అంటున్నావు. నేను వింటలేను, పట్టించుకోలేను, కానీ నేను కూడా నీకు ట్యూన్ కలుపుతా అంటే ఎవరిని కన్ఫ్యూజ్ చేస్తున్నారు? సో పోనీ అక్కడైనా ఏమైనా మళ్ళీ కౌంటర్ స్పిరిచువల్ నరేటివ్ చెప్తున్నారా? అంటే బీజేపీ చేస్తున్న పొలిటికల్ హిందూయిజం రిలీజియస్ హిందూయిజాన్ని మిక్స్ చేస్తే కాదు, మేము రాజ్యాంగ ఆధ్యాత్మిక హిందూ ధర్మాన్ని చెప్తాం లేదా రాజ్యాంగ ధర్మాన్ని చెప్తామని అంటున్నారా? ఎక్కడా లేదు. నాట్ ఎ సింగిల్ కాంగ్రిగేషన్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ వి ఆర్. కానీ మేము అయోధ్యకు రాము, ఇక్కడ ఆలయానికి పోతాం. సో ఇక్కడ ఆలయానికి పోయి అదే రోజు ఇక్కడ ఆలయానికి పోతున్నప్పుడు మరి అయోధ్యకు పోతే తప్పేంటి అనే ప్రశ్న వస్తారా? మీరు ఎందుకు అయోధ్యకు పోవడం లేదు అంటే అయోధ్యలో గుడి కట్టడం మీకు ఇష్టం లేదన్న బీజేపీ విమర్శకు బలం చెక్కుతుంది. అందువల్ల మీ ఆ స్పష్టత లేదని క్లియర్గా అర్థమవుతుంది.